ఈజీ చైర్లో పడుకొని కళ్ళకు చేయనట్టు పెట్టుకున్న ప్రకాశ్రావు గారు నిద్రపోవడం లేదు. ఉదయం కొడుకు రూమ్ పక్క నుండి వెళ్తుండగా వినిపించిన కోడలి మాటలు నెమరు వేసుకుంటున్నారు. ఏమండి, మీ ఫ్రెండ్ వేణుగారు మిసెస్ మొన్న కలిసినప్పుడు తనకు తెలిసిన పని పిల్ల ఉందని చెప్పింది. ఆ పిల్లని మన ఇంట్లో రోజంతా ఉండేటట్లుగా మాట్లాడుకుందాం. నిన్నటి నుండి ఆవిడకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి వేణుగారిని అడిగి ఆవిడ నెంబర్ మారిందేమో తెలుసుకోండి. అలాగే తెలుసుకుంటాను. అయినా సావిత్రమ్మ పనికి వస్తుందిగా, మరో పని పిల్ల ఎందుకో అన్నాడు శేఖర్. సావిత్రమ్మ ఉదయం సాయంత్రం మాత్రమే వస్తుంది. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు కదా, డాక్టర్ ఆవిడ్ని రెస్ట్ తీసుకోమన్నారు. మావయ్య గారు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. జ్యూస్ తీసి ఇవ్వడానికో, టీ పెట్టడానికో, చేతి కింద చిన్న చిన్న పనులు చేయడానికో అందుబాటులో ఉంటుంది. అది సరే, రోజంతా ఇంట్లో ఉండడం అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారేమో, మన బడ్జెట్ సరిపోతుందా అన్నాడు. తప్పదు మరి, నాకు హడావిడిగా వంట చేసేసరికి టైం సరిపోతుంది. అత్తయ్య గారికి ఏమీ చేయలేకపోతున్నాను. ఆవిడకి బాగుంటే వంట పని ఆవిడే చూసుకునేది. ఇక నాకు టైం అయింది, మర్చిపోకుండా ఫోన్ చేయండి, వెళ్తున్నాను అంటూనే హేమ బయటకు వచ్చేసింది. ప్రకాశ్రావు గారు హెచ్ఎంలో రిటైర్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. అంకిత భావంతో ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేకూర్చిన వ్యక్తి. రిటైర్మెంట్ కాలం సమీపిస్తుందంటే స్కూల్కి, పిల్లలకి, పాఠాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని మదనపడ్డారు. ఆరోగ్యకరమైన మంచి అలవాట్లు ఆయన దృఢంగా ఉన్నాయి. రిటైర్ అవ్వక ముందు నుండే ఆయన ఉద్యోగ విరమణ కాలంలో ఏ విధంగా జీవితం గడపాలో ప్రణాళిక వేసుకున్నారు. సమయం వృధా చేయకుండా తను చేయగలిగిన పని ఏదైనా చేయాలన్నది ఆయన ఆలోచన. కానీ నిర్దిష్టమైన అభిప్రాయానికి ఇంకా రాలేకపోతున్నారు. తన వల్ల 10 మందికి మంచి జరగాలన్నది ఆయన ప్రధాన ఆశయం. ప్రకాశ్రావు గారు, జానకమ్మలకు 3 పిల్లలు. పెద్ద కొడుకు శేఖర్, అతని భార్య హేమ, ఇద్దరు టీచర్లే. ప్రకాశ్రావు గారితో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. రెండో కొడుకు వాసు, కూతురు నల్లిలకు వివాహాలు అయిపోయి వైజాగ్లో ఒకరు, కాకినాడలో ఒకరు స్థిరపడ్డారు. ప్రకాశ్రావు గారికి పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. ఆయన జీవితంలో పెద్దగా ఒడిదుడుకులేమీ ఎదుర్కొనేదని చెప్పవచ్చు. ప్రశాంతమైన జీవనం అయింది. జానకమ్మ కూడా అనుకూలవతి, కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో ఇంట్లో పనులన్నీ తనే చూసుకునేది. హేమ అత్తగారికి సహాయపడకపోయినా, మీరందరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నేను ఖాళీగా ఉండి ఏం చేయాలి అని అడ్డు చెప్పేది. రావు గారికి రిటైర్ అయ్యాక పిల్లలిద్దరి దగ్గరకు భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వచ్చారు. జానకమ్మ గారి కోరిక మేరకు తీర్థయాత్రలకు కూడా వెళ్దామనుకున్నారు. కానీ జానకమ్మ కాలుకి సయాటికా రావడంతో ఆగిపోయారు. కాలు నొప్పితో అత్తగారు మంచం దిగలేకపోవడంతో హేమ పరిస్థితి ఇరుకుని పడ్డట్టయింది. శేఖర్కి 2 పిల్లలు. పాప ఫార్మసీ, బాబు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్లో ఉన్నంత ఇంట్లో ఉండేది ఆ నలుగురే. హేమలో చురుకుతనం తక్కువ. అత్తగారి సహాయం లేకుండా వంట చేసుకోవడమే కష్టంగా ఉంది ఆమెకు. ప్రకాశరావు గారు హేమ మాటలతో అత్తగారికి ఏమీ సేవ చేయలేకపోతున్నాననే బాధను గమనించాను. 10-15 రోజుల నుంచి మంచం మీద ఉన్న జానకమ్మ తనకు కావాల్సిన భర్త చేస్తుంటే మనసులోనే బాధపడుతోంది. రిటైర్ అయినాక రెస్ట్ తీసుకోవాల్సిన మనిషితో పనులు చేయించుకుంటున్నానేమిటి అనేదే ఆవిడ బాధ. ఇన్ని సంవత్సరాలుగా కోడలు కష్టపడకుండా నేనే అన్ని పనులు చూసుకునేదాన్ని. నాకు బాగాలేకపోతే హేమ లీవ్ పెట్టి ఇంట్లో ఉండవచ్చు కదండి, ఉండబట్టలేక భర్తతో అన్నారు ఆవిడ. ఉద్యోగం అన్నాక ఎవరి సార్థక బాధలు వాదుకుంటాయి. నిన్ను చూడటానికి నేనున్నాను కదా అన్నారు ఆయన. ఆ మాటలు ఆవిడని సంతృప్తి పరచలేకపోయాయి. అత్తగారి పనులు చూడటానికని 10-12 ఏళ్ల వయసున్న అంజలిని ఏర్పాటు చేసింది హేమ. అంజలి భలే చురుకైన పిల్ల. ఏ పనైనా ఇట్టే చేసేసేది. ఏవేవో కబుర్లు చెప్తూ జానకమ్మ గారిని, ప్రకాశ్రావుని ఊపిరి ఆడనిచ్చేది కాదు. ప్రకాశ్రావు గారి దగ్గర చదువు నేర్చుకునేది. ఆ అమ్మాయి తెలివితేటలకు ఆయనే ఆశ్చర్యపోయేవారు. జానకమ్మ గారు పూర్తిగా కోలుకునేసరికి 4 నెలలు పట్టింది. హేమ తను స్వయంగా చేయకపోయినా అత్తగారికి సపర్యలన్నీ పన్నమ్మాయిని పెట్టాను కదా అనే భావంతో రిలీఫ్గా ఉంది. కానీ జానకమ్మ మనసులో కోడలి మీద రవ్వంత విముఖత భావం ఏర్పడింది. పైకి కనబరచకపోయినా ఆవిడ అసంతృప్తిని ప్రకాశ్రావు గారు పసిగట్టారు. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల పరిస్థితి ఆలోచించవలసిందే. పెద్దల్లో నిర్లక్ష్యం చేయకూడదు. బాధ్యతగా ఉందాము అనుకునే వాళ్ళు కూడా సరైన న్యాయం చేయలేరు. పిల్లలను అర్థం చేసుకుని మిన్నకుండా అక్కడ సమస్యలు తలెత్తావు. లేకపోతే నిప్పు పొగ రాజుకున్నట్లే. హేమ పరిస్థితిని, జానకమ్మ మనసుని అర్థం చేసుకుని సర్దుబాటు తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుందా అనుకున్నారు ప్రకాశ్రావు గారు. చేలగల్లు వెంబడి వాకింగ్కి వెళ్ళిన ప్రకాశ్రావు గారికి కొబ్బరి చెట్టు కింద కూర్చున్న మల్లిగాడు కనిపించాడు. ప్రకాశ్రావు గారికి ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఇదివరకు మల్లిగాడే సేద్యం చేసేవాడు. ఇప్పుడు వాడి కొడుకు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మల్లిగాడు కనిపించడం లేదు ఆయనకు. ఏరా, ఈ మధ్య కనిపించడం లేదేంటి, కులాసాయేనా అంటూ ఆగారు.
అయ్యగారు మీరా? కులాసాగా ఉంటున్నారా మీరు? నేనే వచ్చి కనబడదామనుకుంటున్నానండి. లేచి నిలబడుతూ మల్లిగాడు అన్నాడు. ఏంట్రా సంగతి చెప్పు, కూర్చో అంటూ అక్కడే చతికిలు పడ్డారు ఆయన. ఏముందయ్య గారు, మాకు చదువు సంజయం ఉండదు. నిండా 20 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళు అయిపోతాయి. 45 ఏళ్ళు రాకుండానే తాతలం అయిపోతాం. కూలి పనికి పిలిచేవాళ్ళు నా కొడుక్కి పని ఇస్తారు కానీ నాకు ఇవ్వరు. పని చేయగల సత్తా నా వంటికి ఉందని చెప్పినా నేను ముసలివాడి కింద జమగడుతున్నారు. నాలాంటి వాళ్ళు ఎందరో. మా ఆవిడ పని కూడా అంతే. కూలి పని మా కోడలికి దొరుకుతుంది కానీ మా ఆడదానికి దొరకదు. ఇక మాకు పని దొరకడం లేదని అస్సలు లెక్క చేయట్లేదు అయ్యగారు. పని చేసి వాళ్ళిద్దరూ తినగా మిగిలి ఉన్నదేదో మాకు పెడతారు. తినకో పిల్లలు పెంచుకుంటామయ్యా. చేతికి అంది వచ్చాక వాళ్ళ కుటుంబమే వాళ్ళకు ముఖ్యమవుద్ది. కన్నవాళ్ళం దూరం అవుతాం. కడుపు నిండా తిండి లేదు, చేద్దామంటే పని లేదు. ఎక్కడైనా పని చూపించండి అయ్యా అని వాపోయాడు మల్లిగాడు. వాడి మాటలతో ఆయనకి తెలియని కొత్త విషయం గోచరించింది. సరే అలాగే చేస్తాలేరా అంటూ ఆలోచిస్తూ ఇంటిదారి పట్టారు. కొన్ని నెలలు గడిచాయి. హేమా, నేను బాగానే ఉన్నాను కదా, అంజలిని మాన్పించేసేయి అంది జానకమ్మ ఒకరోజు. ఉండనివ్వండి అత్తయ్య, మరో కొద్ది రోజులు అంది హేమ. పిల్ల అలవాటైపోయి మాన్పించక బుద్ధి కాక ఇన్నాళ్ళు ఆగాను. ఇక దాని అవసరం లేదు అన్నారు ఆవిడ. అంజలికి రావాల్సిన డబ్బులు లెక్కగట్టి ఇచ్చి ఇక రావద్దు అని చెప్పింది హేమ. 1 గంట తర్వాత ముసలమ్మతో తిరిగి వచ్చింది అంజలి. హాల్లో కూర్చుని పుస్తకం చదువుతున్న ప్రకాశ్రావు గారు, ఏమిటి అంజలి మళ్ళీ వచ్చావు, ఎవరేమా అన్నారు. మా మామ అండి, తాతయ్య గారు అంది అంజలి. అయ్యగారు, అంజలి ఏదైనా తప్పు చేసిందా అండి, ఎందుకు పని మానిపించారు అందా ముసలావిడ. అంతలో జానకమ్మ లోపల నుండి వస్తూ ఆ మాటలు వింది. అదేం లేదమ్మా, పిల్ల బంగారం, మానిపించడానికి ప్రాణం అప్పక ఇన్నాళ్ళు ఉంచుకున్నాము. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆసరాకి పెట్టుకున్నాం. ఇప్పుడు బాగుందమ్మా. గవర్నమెంట్ డబ్బులు పంచుకోవడమే కాకుండా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పంచుకున్నట్లు విడదీసి వారున్న చోటికి తీసుకెళ్ళిపోయారు. బాధ్యతలన్నీ తీరిపోయి కృష్ణారామ అనుకుంటూ ఒకరికొకరు అండగా బ్రతకవలసిన వయసులో చెరొక చోట ఉసూరు అంటూ ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. ఒక్కోసారి పిల్లల దగ్గర నుండి వచ్చేసి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామా అనిపిస్తుంది ప్రకాష్ అంటూ ఆయన బాధ స్నేహితుడితో చెప్పుకున్నారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి మదన పడుతున్న ప్రకాశ్రావు గారి మనసులోకి మిత్రుడి సమస్య కూడా వచ్చి చేరింది. అంతలో లోపల టిఫిన్ చేసి పట్టుకొచ్చింది జానకమ్మ. మామగారు ఇదిగోండి అంటూ అంజలి రింగ్ అవుతున్న ఫోన్ తెచ్చి జానకమ్మ గారికి ఇచ్చింది. మాట్లాడిన తర్వాత జానకమ్మ గారు ప్రకాశ్రావు గారితో, అమ్మాయి ఇటీవల కాలంలో ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ అత్తగారి గురించే చెప్తుందండి. ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చోమంటే వినదట. అన్ని పనులకు తనే ముందుంటుందిట. అల్లుడు గారు అమ్మాయితో మా అమ్మతో ఎందుకు పనులు చేయిస్తావని చెప్పి గొడవట. చెప్తే ఆవిడ వినదు. ఒక మూడు కూర్చోమంటే నా ప్రాణం తీస్తోంది అని, చేయగలిగిన ఓపిక ఉన్నప్పుడు పెద్దదాని అయిపోయావు అని ఒక మూలు కూర్చోంటే కష్టంగానే ఉంటుందిగా అన్నారు ప్రకాశ్రావు గారు. నిజమే, మనం కన్నా మన పిల్లలకి వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక మన అడ్డమైపోతాం. మన అడ్డు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తారు. అందుకే వృద్ధాశ్రమాలు ఏర్పడ్డాయి అన్నారు కృష్ణమూర్తి. వాళ్ళు మనల్ని వదిలేసే బదులు మనమే స్వచ్ఛంద విరమణ చేస్తే పోలా అన్నారు ప్రకాశ్రావు గారు. అర్థం కాలేదు అన్నారు జానకమ్మ. కృష్ణమూర్తి గారు ఒకేసారి, నేను చాలా రోజుల నుంచి వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. అన్నీ నేను పరిష్కరించలేకపోవచ్చు, కానీ కొంత మటుకు చేయగలనని నమ్మకం ఉంది. కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం. ఏమిటో వివరంగా చెప్పు. కృష్ణ గారి గొంతులో ఉత్సుకత. వృద్ధాప్యం పులిల మీద పడుతోంది అంటారు. నిజమే, వృద్ధాప్యం కష్టతరమే. అనారోగ్యం, బలహీనం, చేతన రాహిత్యం, మరెన్నో మనిషికి జీవితంలో ఏ దశలోనూ ఏ వయసులో బాధలు లేవు, బలహీనతలు లేవు. ఏ వయసుకు తగిన సమస్యలు ఆ వయసుకు. ప్రకృతి సహజమైన దేన్నైనా జీవులు ఎదుర్కొనక తప్పదు. మేధ కలిగిన మనిషి ప్రతి ఇబ్బందిని, ప్రతి బలహీనతను మరో రకంగా అనుకూలంగా బలంగా మలుచుకునే అవకాశం ఉంది. మరి అనివార్యమైన వృద్ధాప్యాన్ని అందంగా, అపురూపంగా, అమూల్యంగా మలుచుకునే వీల్లేదని ఎలా చెప్పగలం? వృద్ధుల అనుభవంలో వెనుకటి తమ పెద్దల పద్ధతులను అవగాహనతో ఆహార నియమాలు పాటిస్తూ యోగా లాంటి ప్రమాదరహిత వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు. మృత్యు తలుపు తట్టేదాకా జీవితాన్ని ఓ వసంతంలా గడిపేవచ్చు. ఆసక్తిగా వింటున్న వారి ముఖాల వంక చూసి తన మాటలు కొనసాగించారు ప్రకాశ్రావు గారు. నా రిటైర్మెంట్ డబ్బును పెట్టుబడిగా పెడతాను. గవర్నమెంట్ వారి సహాయం తీసుకుంటాను. ప్రభుత్వం వృద్ధులకు వృద్ధాప్య పింఛను, వితంతులకు వితంతు పింఛను ఇస్తోంది కదా. రేషన్ కార్డు మీద ఉచితంగా బియ్యం ఇస్తోంది. దీర్ఘకాల రోగులకు ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తోంది. ఇవన్నీ ఉండగా కూడా పేదరికంతో కొందరు అనుభవిస్తున్నారు. ఆస్తి ఉండి పిల్లలు నిరాదరణకు గురయ్యేవారు మరికొందరున్నారు. నేను ఒక హోమ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని ప్రత్యేకత ఏంటంటే పిల్లలు పెద్దవాళ్లను చేర్పించడం కాదు, పెద్దవాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చేరడం. మన అవసరం కుటుంబంలో లేదనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేయవచ్చు. చెల్లించవలసిన రుసుము శ్రమ.
చేయలేని వారు తమకు చేతనైంది చేస్తే చాలు. పని చేయగలిగితే ఎంతోమంది నిరాశ్రయులున్నారు, నిరుద్యోగులున్నారు. వారిని సక్రమంగా వినియోగించుకుంటే చాలు. తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించారాయన. ఇదంతా సాధ్యమవుతుందంటారా? జానకమ్మ అడిగింది. చేసి చూపిస్తాను అన్నారాయన. అలా చేయగలిగితే మొదట చేరేది మేమే. నేను చేయగలిగిన పనులు నాకు కూడా చెప్పు అంటూ కృష్ణమూర్తి గారు లేచారు వెళ్ళడానికి. అవిరామంగా కృషి చేసి ప్రకాశ్రావు గారు స్థాపించిన వసతి గృహం పేరు ఉత్సాహంగా ఉల్లాసంగా. పిల్లలు వద్దని వారించినా వారికి నచ్చచెప్పి ప్రకాశ్రావు గారి దంపతులు వసతి గృహానికి వచ్చేశారు. కృష్ణమూర్తి గారు, మల్లిగాడు, అంజలి, మా అమ్మ, నళిని, అత్తగారు లాంటి ఎందరో అక్కడ చేరారు. కొంత స్థలంలో కూరగాయలు పండించడం, వ్యవసాయం చేసుకోవడం, తమ అనుభవాల సారాన్నంతా మధురమైన పిండి వంటలు, పచ్చల రూపంలో తయారు చేయడం, వాటికి స్టాల్స్కి అమ్మడానికి పంపడం, ఇలాంటివన్నీ కుర్రవాళ్ళకు ధీటుగా వృద్ధులు చేసి చూపించారు. వాళ్ళకు తమదంతా ఒక కుటుంబం, ఉమ్మడి ఆస్తిగా ఉంది. పెద్దరికం పేరుతో మూలను కూర్చోబెట్టే వాళ్ళు లేరు అక్కడ. అంతా సమవయస్కులు. తమకు తామే ఇంటి నుంచి రావడంతో నిరాదరణ భావం కానరావడం లేదక్కడ. వారందరినీ చూడడానికి వస్తున్న పిల్లలు కూడా ఆశ్చర్యపోసాగారు. ఆ నోట ఈ నోట ఈ వార్త జిల్లా కలెక్టర్ దాకా ప్రాకి తనిఖీ వచ్చిన ఆయన కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రకాశ్రావు గారిని ప్రశంసించారు. అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆయన, నా రిటైర్మెంట్ తర్వాత నేను ఉండబోయేది ఇక్కడే అంటూ వెళ్ళారు. ప్రకాశ్రావు గారి ముఖంలో సంతోషం, సంతృప్తి అన్నీ కనిపించాయి. కోటి వెన్నెల కాంతుల్లాగా కురిపించింది. ఇంతేనండి. కథ నచ్చిందా? మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.